ఐబొమ్మ రవి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరబోతున్నారా? ఐబొమ్మ రవికి పోలీసులు ఆఫర్ ఇచ్చారా? రవి తెలివితేటలు మెచ్చి సైబర్ క్రైమ్ లో ఉద్యోగం ఆఫర్ చేశారా అంటే ఇలాంటి ఒక చర్చ జరుగుతోంది అంటూ తెలుస్తోంది. పోలీసుల ఆఫర్ ని రవి తిరస్కరించాడంటూ కూడా సమాచారం అందుతోంది. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ పెడతానంటూ రవి చెప్పాడట. బిజినెస్ లో వచ్చే డబ్బులతో లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అంటూ పోలీసులకి ఐబొమ్మ రవి చెప్పాడంటూ తెలుస్తోంది. ఇప్పటికే ఐబొమ్మ రవిని విచారిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ముందుగా నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడని, ఇక ఇలాంటి తప్పు ఎప్పుడు చేయనంటూ రవి కన్ఫెస్ చేశాడు అంటూ మనకి డీటెయిల్స్ వచ్చాయి. ఆ తర్వాత బయట కూడా ఈ చర్చ మనం చూసాం. ఈవెన్ ప్రముఖ నటుడు శివాజీ కూడా ఇలాంటి టాపిక్ మాట్లాడారు. బయట సమాజంలో చాలా మంది మాట్లాడుతున్నారు. ఐబొమ్మ రవికి ఇంత టాలెంట్ ఉన్నప్పుడు అతన్ని పాజిటివ్గా ఎందుకు ఉపయోగించుకోకూడదు? పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అతన్ని ఒకవేళ సైబర్ క్రైమ్లో ఉపయోగించుకుంటే ఇలాంటి క్రైమ్స్ మరిన్ని బయట పెట్టడానికి అతను ఉపయోగపడతాడు కదా అని చెప్పి చాలామంది అన్నారు. శివాజీ లాంటి నటులు కూడా చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు ఇలాంటి ఒపీనియన్స్ని. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. సో ఇప్పుడు పోలీసులు కూడా అతన్ని అడిగారని, ఎగ్జాక్ట్గా అడిగారా లేదా అనేది మనకు తెలియదు, కానీ ఇలాంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. పోలీసులు అడిగారని, సైబర్ క్రైమ్లో మాకు హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి అడిగారని, లేదు నేను ఇక్కడ ఉండాలనుకోవడం లేదు, నేను దూరంగా వెళ్ళిపోయి ఎక్కడైనా బిజినెస్ పెట్టుకొని సెటిల్ అయిపోతాను, నా లైఫ్ని కాస్త పీస్ఫుల్గా గడుపుతాను అంటూ ఐబొమ్మ రవి చెప్పాడు అంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇది కొత్త విషయం ఏం కాదు. నిజం చెప్పాలంటే సైబర్ క్రైమ్ చేసిన వాళ్ళనైనా లేదంటే కొంతమంది బాగా షార్ప్ క్రిమినల్స్ని పోలీసులు లేదంటే వ్యవస్థలు తమకు అనుకూలంగా వాడుకోవడం కొత్త ఏం కాదు. సింపుల్గా చెప్పాలంటే సినిమాల్లో మనం చూస్తుంటాం. సూసైడ్ స్క్వాడ్ లాంటి సినిమాలు లేదంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి సిరీస్ల్లో కొన్నిటిలో మనం చూసాం. పెద్ద పెద్ద క్రిమినల్స్ని తీసుకొచ్చి చాలా డేంజరస్ మిషన్స్కి పంపిస్తూ ఉంటారు. అంటే సాధారణ పోలీసులు కానీ లేదంటే ఆర్మీ కానీ కొన్నిసార్లు చేయలేని మిషన్స్ అవ్వచ్చు, లేదంటే బియాండ్ దేర్ క్యాపబిలిటీస్ కొన్నిసార్లు ఉండొచ్చు. లేదు అనుకుంటే అవి చాలా డేంజరస్, ఇక వెళ్తే తిరిగి రారు అనుకున్నప్పుడు మంచి వాళ్ళని ఎందుకు కోల్పోవాలి, వీళ్ళు పంపిస్తే వీళ్ళు అయిపోతారు కదా అని చెప్పేసి వాళ్ళని పంపిస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ వెరీ కామన్, మన సిస్టంలో ఉంది. బయటికి ప్రొఫెషనల్గా అఫీషియల్గా బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా భారతదేశంతో పాటు అన్ని దేశాల్లోనూ కొంతమంది చెడ్డవాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో సిస్టంలో అవసరమైతే. సో ఇప్పుడు రవి విషయంలో కూడా రవికి సైబర్ నేరగాడిగా ఒక ముద్ర వేసినప్పటికీ కూడా అతని క్యాపబిలిటీస్ విషయంలో చాలామందికి చాలా ఇంప్రెస్ అవుతున్నారు చాలామంది. అంటే ఒక వ్యక్తి, ఒక కామన్ పర్సన్, ఏదో ఒక డిగ్రీ చేసిన పర్సన్ ఈ స్థాయికి వచ్చి ఇన్ని కోట్లు సంపాదించి ఒక రకంగా అతను చేసింది చాలామందికి ఉపయోగపడింది. అంటే పేద ప్రజలకి నేను సేవ చేస్తున్నానని చెప్పి అతను చెప్తున్నాడు. కాబట్టి ఓ పక్క ఇంతమందికి ఇలా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇంతమందికి ఉపయోగపడుతూ అన్ని కోట్లు సంపాదించి తన పేదరికం నుంచి బయటకు వచ్చి తనని తాను ఒక స్థాయికి మలుచుకున్నాడు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ లీగల్, వి మస్ట్ అగ్రీ, అండ్ ఇది ఇలా చేయడం ఖచ్చితంగా తప్పే. కానీ దెర్ ఈజ్ ఎ వారియర్ స్పిరిట్ రవిలో ఉంది అంటున్నారు. ఐబొమ్మ రవిలో వారియర్ స్పిరిట్ ఉంది, అందుకే ఈ స్థాయికి ఎదగగలిగాడు. ఒక సిస్టమ్ని ఛాలెంజ్ చేయగలిగే స్థాయికి వచ్చాడు అతను. ఒక సిస్టమ్ని అవసరమైతే అతను ఛాలెంజ్ చేసి నిలబడగలిగే స్థాయికి వచ్చాడు. పోలీసుల్ని ఒక టైంలో బెదిరించాడు, పెద్ద పెద్ద హీరోల్ని ప్రొడ్యూసర్ని సైతం బెదిరించినటువంటి పరిస్థితి. ఆఫ్టర్ ఆల్ హూ ఈజ్ హీ అంటే హీఈస్ జస్ట్ ఎ కామన్ పర్సన్. ఒకప్పుడు ఒక చిన్న స్ప్రౌట్, హీఈస్ జస్ట్ స్ప్రౌట్ ఒకప్పుడు. ఇప్పుడు అది పెరిగి మహావృక్షం అయింది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అతనికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది ఇప్పుడు. అండ్ అదర్ యాంగిల్లో చూస్తే అతను ఒక సైబర్ నేరగాడు అంటూ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. సో అపార్ట్ ఫ్రమ్ ఏది ఏమైనప్పటికీ 2 కోణాలు ఉన్నప్పటికీ కూడా అతని స్కిల్ అవునన్నా కాదన్నా అతని స్కిల్ని మనం క్వశ్చన్ చేయలేం. హీస్ గాట్ గుడ్ స్కిల్, ఎక్స్ట్రాడినరీ స్కిల్. అఫ్ కోర్స్ చాలామంది డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు లేదంటే పెద్ద పెద్ద కోర్సులు చేసిన వాళ్ళకి కూడా లేని తెలివితేటలు అతనికి ఉన్నాయి. సో ఇప్పుడు ఆ తెలివితేటల్ని, అదే నాలెడ్జ్ని పోలీస్ వ్యవస్థ కూడా ఉపయోగించుకోవాలనుకుందని అతన్ని ఆఫర్ చేశారని, పోలీసుగా ఉండమని, అంటే పోలీసులకు మద్దతుగా ఉండమని, సపోర్ట్ చేయమని అడిగారని. కానీ అతను లేదు, నేను కరేబియన్ దీవులకి ఎక్కడికో వెళ్ళిపోతాను, నేను బిజినెస్ పెట్టుకొని సెటిల్ అయిపోతాను అని చెప్పాడు అంటూ తెలుస్తుంది.
ఇది అఫీషియల్గా ఇంకా మనకి సమాచారం రావాల్సి ఉంది, కానీ విచారణకు సంబంధించి మనకి డీటెయిల్స్ అప్పుడప్పుడు మనం వింటూనే ఉన్నాం బయట. సో మీరేమనుకుంటున్నారు? వాట్ రవి షుడ్ డూ? ఇప్పుడు నిజంగా రవి పోలీసులకి సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా? మరోపక్క అతనికి ఇంత పెద్ద హీరో ఇమేజ్ వచ్చేసింది, అతను బయటకు వచ్చిన తర్వాత రేపు ఎలా ఉండబోతుందో ఎవరికి తెలియదు. అట్ ది సేమ్ టైం అతను ఈ వీడియో కూడా ఒకటి సర్క్యులేట్ అవుతుంది థ్యాంక్స్ చెప్తూ. శిల్ప జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి, శిల్పతో ఒకసారి మాట్లాడదాం. శిల్ప, విచారణ ఎలా జరుగుతుంది? రవిని ఇలా అడిగారంటూ, కానీ రవి వద్దన్నాడంటూ కూడా తెలుస్తుంది. సో ఒక సమాచారం అయితే అందుతుంది. సో ఏం జరుగుతుంది అసలు? విచారణ ఏం జరుగుతుంది? ప్రజెంట్ కండిషన్ ఏంటి? రైట్, ఐబొమ్మ నిర్వాహకుడు ఈ మంది రవి పైన పోలీసుల విచారణ అనేది కొనసాగుతుంది. ఈ విచారణలో భాగంగా పోలీస్ అధికారులు తనకు ఒక ఆఫర్ ఇచ్చినట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. సాంకేతికతపై తనకున్నటువంటి పట్టు, అదేవిధంగా తెలివితేటను గుర్తించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు విచారణలో భాగంగా అతని పోలీస్ శాఖలోకి తెచ్చి సైబర్ క్రైమ్ లో పనిచేస్తామంటూ కూడా మంది రవిని ప్రశ్నించారు. మంచి జీతం కూడా ఇస్తామని చెప్పడంతో రవి మాత్రం ఈ ఆఫర్ ని తిరస్కరించినట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఎందుకు తిరస్కరించామంటే, నేను కరేబియన్ దీవులోకి వెళ్తాను, అక్కడ ఏదైతే ఐబొమ్మ అనేటువంటి పేరు మీద రెస్టారెంట్ ఓపెన్ చేస్తాను, రెస్టారెంట్ ఓపెన్ చేసి